నగరంలో పెద్ద హోటల్ అది. వచ్చేపోయే కస్టమర్లతో బిజీగా ఉంది. బిల్డింగ్ కౌంటర్ వద్ద ఉన్న ఫోన్ రింగ్ అవుతోంది. అక్కడే ఉన్న హోటల్ ఓనర్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. మేము కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు మీ హోటల్ కు టిఫిన్ చేయడానికి వస్తున్నారు అని అవతల వ్యక్తి మాట్లాడాడు. కలెక్టర్ మేడం గారు మా హోటల్ కు వస్తున్నారా అని ఎదురు ప్రశ్నించాడా హోటల్ ఓనర్. అవునండి, మేడం గారే స్వయంగా మీ హోటల్ పేరే చెప్పారు. అందుకే ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం అని ఫోన్ పెట్టేశాడాయన. మొదట ఏదో ఆకతాయిగా ఆట పట్టిస్తున్నాడని అనుకున్నాడు. కానీ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఓ వ్యక్తి వచ్చి మరోసారి గుర్తు చేసి వెళ్లేసరికి హోటల్ యజమానికి అర్థమైపోయింది నిజంగా కలెక్టర్ అమ్మే వస్తున్నారు అని. వెంటనే కలెక్టర్ గారి కోసం హోటల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కలెక్టర్ వచ్చి టిఫిన్ చేయడమే కాకుండా అక్కడున్న అందరి బిల్లు తానే కడతానని చెప్పారు. మొదట ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె చెప్పింది విని అక్కడే ఉన్న హోటల్ సర్వర్ ఓనర్ని పొగడ్తలతో ముంచేశారు అంతా. ఇంతకీ కలెక్టర్ పర్టిక్యులర్ గా ఆ హోటల్కే ఎందుకు వెళ్లారు? తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అది పెద్ద నగరం. సివిల్స్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకున్న ఆమెకు ట్రైనింగ్ అనంతరం ఆ నగరంలో మొదటి పోస్టింగ్ వచ్చింది. కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ నగరంలో ఓ పెద్ద హోటల్ దగ్గర టిఫిన్ చేయటానికి వెళ్దాం, ఏర్పాట్లు చేయండి అని చెప్పారామె. సరే అంటూ మొదట ఆ హోటల్ కి ఫోన్ చేసి కలెక్టర్ గారు వస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ కి చెందిన వ్యక్తిని పంపించి ఏర్పాట్లు చేయించారు. ఇక ఆ హోటల్ యజమాని కలెక్టర్ టిఫిన్ చేయటం కోసం స్పెషల్ గా టేబుల్ను కూడా డెకరేట్ చేసి ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. కొంతసేపటి తర్వాత హోటల్ ముందు కలెక్టర్ గారి కారొచ్చి ఆగింది. దాంతో వచ్చిన కలెక్టర్ ని చూసిన హోటల్ సిబ్బంది యజమాని సాదరంగా ఆహ్వానించి టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లారు. కొత్త కలెక్టర్ మొదటిగా ఇక్కడికే వస్తున్నారు అని తెలియటంతో కలెక్టర్ ను చూసేందుకు చుట్టుపక్కల వాళ్లు వందల సంఖ్యలో హోటల్ కు వచ్చి చేరుకున్నారు. వచ్చిన వారితో ఆ హోటల్ అంతా కిక్కిరిసిపోయింది. అంతలో ఆ హోటల్ ఓనర్ తన పేరు చెప్పబోతుంటే ఆ ఓనర్ పేరుతో పాటు అక్కడున్న వెయిటర్ ను కలెక్టర్ గారే స్వయంగా పేరు పెట్టి పలకరించారు. దీంతో అంతా ఆశ్చర్యపోయారు. కలెక్టర్ అమ్మకు మన పేర్లు ఎలా తెలిసాయి అని ఆశ్చర్యపోయారు హోటల్ ఓనర్ మరియు వెయిటర్. దాంతో వాళ్లను గమనించిన కలెక్టర్ అమ్మ మీరు నన్ను మర్చిపోయారేమో, కానీ నేను మిమ్మల్ని మర్చిపోలేదు అన్నారు. కానీ ఓనర్ కు మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇద్దరు. ఏంటి మేడం, మేము మర్చిపోవడం ఏంటి? అసలు ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూసినట్టు కూడా మాకు గుర్తు రావట్లేదే అంటూ సమాధానమిచ్చాడు హోటల్ ఓనర్. దాంతో ఆ కలెక్టర్ అమ్మ కొన్నేళ్ల క్రితం మీ హోటల్కు చిరిగిన పంచ చిరిగిన చొక్కా ధరించిన వ్యక్తి తన 16 సంవత్సరాల కుమార్తెతో వచ్చాడు, గుర్తుందా అని అడిగారు కలెక్టర్. నాకు ఏమీ గుర్తులేదు అన్నట్టు హోటల్ ఓనర్ తల అడ్డంగా ఊపారు. దీంతో ఆమె ఓ కథను చెప్పటం మొదలుపెట్టారు. మీ హోటల్కు వచ్చిన ఆ ఇద్దరు కుర్చీలో కూర్చోగాని వెయిటర్ వచ్చి 2 గ్లాసుల నీళ్లు పెట్టి ఏం కావాలి అని ఆర్డర్ చేయమని అడిగారు. అప్పుడు ఆ పెద్దాయన 10వ తరగతిలో జిల్లా ఫస్ట్ వస్తే నగరంలోనే అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి ప్రామిస్ చేశాను. అయితే మా అమ్మాయి నేను ఆశించినట్టే 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది. మరి నా ప్రామిస్ ని నేను నెరవేర్చాలి కదా, తన కోసం ఒక దోశ తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు ఆ వెయిటర్ అదేంటండి మీరు ఇద్దరు ఉన్నారు, ఒక దోశ ఆర్డర్ ఇచ్చారేంటి అని ప్రశ్నించాడు. దానికి ఆ అమ్మాయి తండ్రి నా దగ్గర ఒక్క దోశకే సరిపడే డబ్బు మాత్రమే ఉంది, కాబట్టి నాకేమీ వద్దు, నా కూతురికి మాత్రం మంచి రుచికరమైన దోశ తీసుకురండి అని ఆ పెద్దాయన కొంచెం బాధతో చెప్పాడు. ఆ పెద్దాయన మాటలకు ఆ వెయిటర్ మనస్సు చివుక్కుమంది. వెంటనే కౌంటర్ దగ్గర ఉన్న హోటల్ ఓనర్ దగ్గరకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు. సార్, నేను ఆ తండ్రి కూతుర్లకు కడుపు నిండా భోజనం పెట్టించాలని అనుకుంటున్నాను. అయితే నా దగ్గర కూడా ఇప్పుడు అంత డబ్బు లేదు, కాబట్టి వారు తినేదానికి నా జీతం నుంచి కట్ చేసుకోండి అని ఆ వెయిటర్ చెప్పాడు. వెయిటర్ మంచి మనసుకు ఓనర్ కూడా ఫిదా అయిపోయాడు. తనకు వచ్చే అంతంత జీతంలోనే తనకు పరిచయమే లేని ఇద్దరిని సంతోషపెట్టడం కోసం అతను తీసుకున్న నిర్ణయానికి ఫ్లాట్ అయిపోయాడా ఓనర్. అంతే, ఆ అమ్మాయి కష్టపడి చదివి ఫస్ట్ వచ్చింది కాబట్టి మన హోటల్ తరపున వాళ్లకు మనమే పార్టీ ఇద్దాం అని అన్నాడా ఓనర్. ఆ మాటలు విన్న వెయిటర్కు నోట మాట రాలేదు. వెంటనే హోటల్ వాళ్ళు ఒక టేబుల్ ని బాగా డెకరేట్ చేసి హోటల్ కు వచ్చిన అందరినీ పిలిచి ఆ అమ్మాయి గురించి చెప్పి మరీ అందరి చేత కంగ్రాట్స్ చెప్పించారు. ఆ తర్వాత వారికి 3 దోశలు పెట్టడంతో పాటు వారి పొరుగింటి వారికి స్వీట్స్ పంచమని చెప్పి పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడా యజమాని. హోటల్ వారు చూపించిన ప్రేమకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారా తండ్రి కూతుర్లు.
ఈ కథలో ఆ చిరిగిపోయిన చొక్కా వేసుకుని వచ్చింది మా నాన్నగారు. ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనే అని కలెక్టర్ చెప్పటంతో హోటల్ యజమాని ఆమెను చూస్తూనే ఉండిపోయాడు. అదిగో అక్కడ ఉంది మా అమ్మా నాన్న అంటూ అక్కడే గుంపులో ఉన్న తన తల్లి తండ్రిని యజమానికి పరిచయం చేసింది ఆ కలెక్టర్. ఆ రోజు మా దగ్గర సరిపడా డబ్బు లేకపోయినా మాకు సంతోషంగా అన్నీ వడ్డించటమే కాకుండా రూపాయి కూడా తీసుకోలేదు. పైగా మమ్మల్ని ఘనంగా సత్కరించారు. ఆ రోజు అర్థమైంది, మానవత్వం అంటే ఎక్కడో లేదు, ఎదుటివారి గురించి ఆలోచించే మనుషుల మనసుల్లోనే ఉంటుంది అని. ఆ రోజు మీరు చూపించిన ప్రేమ, అభిమానం నేను మరింత కష్టపడి చదివేలా చేశాయి. ఆ రోజు మీరిచ్చిన ఆశీస్సుల వల్లే నేను ఈ రోజు కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరిని నేను నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఆ రోజు నాకు మీరు పార్టీ ఇచ్చారు కాబట్టి ఈ రోజు నా తరపున మీకు పార్టీ ఇస్తాను. ఇక్కడ ఉన్న కస్టమర్లతో పాటు మొత్తం హోటల్ సిబ్బంది తినేదానికి నేనే బిల్ కడతాను అని కలెక్టర్ చెప్పటం ముగించి తన సిబ్బందికి సైగ చేశారు. అంతే, వారు వెళ్లి అప్పటికే తీసుకువచ్చిన 2 శాలువాలు, పూల బొకేలను లోపలికి తీసుకువచ్చారు. అందరి సమక్షంలో హోటల్ ఓనర్ ని, ఆ సర్వర్ ని ఘనంగా సత్కరించి వారిద్దరి ఆశీర్వాదం తీసుకున్నారు కలెక్టర్. ఈ సీన్ తో ఆ హోటల్ మొత్తం చప్పుడుతో మారుమోగిపోయింది. ఆ హోటల్ ఓనర్ మరియు వెయిటర్ కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆ రోజు ఏదో తండ్రి కూతుర్లను ఆకలి తీర్చి వారిని సంతోషపెట్టడానికి వారికి రుచికరమైన ఆహారం పెట్టి తమకున్న దానిలో కొంత మానవత్వం చాటుకున్నారు. కాని ఆ రోజు జరిగిన ఆ సంఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును తీర్చిదిద్దుతుందనే అనుకోలేదు. అంత పెద్ద హోటల్కి చిరిగిన బట్టలతో వచ్చాడని చిన్నచూపు చూడకుండా వారి పేదరికాన్ని ఎగతాళి చెయ్యకుండా తమ వంతు సాయం చేశారు కాబట్టే ఆ ఇద్దరికి ఇంత పెద్ద గౌరవం దక్కింది. ఎప్పుడైనా సరే పేదవారిని చూసి ఎగతాళి చెయ్యకుండా చిన్నపాటి చేయూతని అందిస్తే వారు అద్భుతాలు చేస్తారు అని చెప్పటానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎంత పెద్ద సాయం చేసినా మరిచిపోయే ఈ రోజుల్లో తన చిన్నప్పుడు చేసిన సాయాన్ని మర్చిపోకుండా కలెక్టర్ అయ్యానన్న గర్వం లేకుండా వారిని గుర్తుపెట్టుకొని మరి వారున్న చోటకే వచ్చి సన్మానించటం నిజంగా చాలా గ్రేట్ కదా. మరి మీ లైఫ్ లో కూడా ఇటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఉంటే మాకు కామెంట్ చేసేయండి. ఇది రియల్ స్టోరీనో కాదో మాకు తెలీదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర జరిగిన సంఘటన మాత్రం ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది. మాకు ఇంటర్నెట్ లో దొరికిన దానికి పరిజ్ఞానం జోడించి చేసిన వీడియో ఇది. ఫేక్ స్టోరీ అని కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ నిజమైన అబద్ధమైన ఏదేమైనప్పటికీ ఓ మంచి మెసేజ్ ఇచ్చే స్టోరీ ఇది. అందుకే ప్రతి ఒక్కరికి తెలియాలని వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ మరియు ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.